ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. దశకోట నుండి సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. ఒక చక్కని పాట కూడా పాడి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానించుకుందాము. ఎలీషా పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అమ్మగారు ప్రైజ్ లేడమ్మా. అండి. హ్యాపీ బర్త్డే అమ్మగారు. ప్రైజ్ లాడ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభునామములో వందనాలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లాడ్. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. యోదయ దేశమందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. యోదయ దేశమందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. పాపుల రక్షకుడు అన్నలారా, మన కొరకు వచ్చాడండి అన్నలారా. పాపుల రక్షకుడు అన్నలారా, మన కొరకు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ప్రభునామంలో అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన దేవాది దేవునికి, ప్రభువుకి, రాజుల రాజుకి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఈ క్రిస్మస్ ఆనందంలో ఈ నెలంతా కూడా మనం అందరం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఎంతగానో సంతోషంతో ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక మనం క్రిస్మస్ మాటలు, యేసయ్య పుట్టుకను గురించి కొన్ని మాటలు మనం విందాం. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. 10 నుంచి చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవాది దేవుడు
పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చి ప్రతి ఒక్క మనిషిని రక్షించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని దేనిని ఆశించక తన్ను తాను రిక్తునిగా చేసుకొని దీనుడిగా, శరీరుడిగా, మనిషిగా దేవుడే దిగి వచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, ఆయనకే చెందునుగాక. అయితే ఆయన దిగి వచ్చింది ఎంతో అద్భుతం, మహా అద్భుతం. అయితే ప్రియులరా, ఆయన మనుషులందరికంటే ఏ మనుషుడు కూడా అంత దీనాతి దీనంగా పుట్టలేదేమో. ఆ పుట్టుక కూడా చాలా దీనంగా ఒక పశువుల శాలలో, పశువుల తొట్టిలో ఆయన పరుండి పెట్టారు. పశువుల తొట్టి అనగా చాలా అక్కడ పశువుల తొట్టి అంటే భయంకరంగా స్మెల్ వస్తుంటుంది, రోతగా ఉంటుంది. పశువులు ఉండే ఆ స్థలము చాలా వాసన వస్తుంటుంది. అలాంటి స్థలంలో యేసుప్రభు వారు పెట్టబడ్డారు, పండుకొని పెట్టబడ్డారు. ఆయన ఎప్పుడైతే ఆ తొట్టెలో పండుకొని పెట్టబడ్డారో, ఆ పశువులు మేత తినడానికి ఆ తొట్టె తయారు చేస్తారు. చుట్టూ కర్రలతో కట్టి, లేదంటే కొన్ని కర్రలు తొలుస్తారు. కొన్ని చోట్ల గాదిలా కడతారు, బుట్ట పెడతారు. ఆ తొట్టె ఎంత దరిద్రంగా, చూడడానికి ఓషన్గా ఉంటుందో, యేసుప్రభు వారు పరుండగానే ఆ తొట్టికి అందం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆ తొట్టె రూపురేఖలు మారిపోయింది. ఆ తొట్టెలో ఉన్న వాసన అంతా పోయింది. ఆ తొట్టెలో ఉన్న యేసయ్య దగ్గరికి పరలోక సైన్య సమూహమే దిగి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పశువుల శాలలో గొప్ప మహిమ ప్రవేశించింది, గొప్ప వెలుగు ప్రవేశించింది. గొప్ప మహిమ. మత్తయి సువార్త 4:16 చీకటిలో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి, మరణ ఛాయలో ఉన్నవారిని, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచారంట. ప్రజలు మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగు ఉదయించును. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. ఆ వెలుగు చీకటిలో ఉన్నవారికి, పాపములో ఉన్నవారికి, మరణ ఛాయలో ఉన్నవారికి, నశించిపోతున్న వారికి రక్షించడానికి వచ్చిన వెలుగు. ఆ తొట్టె వెలిగిపోయింది, ఆ పశువుల పాక వెలిగిపోయింది. అనేక మంది ప్రజలు, గొర్రెల కాపరులు వచ్చి అక్కడ ఆరాధన జరిగిపోతుంది. ప్రభువును మొక్కుతున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. చూడండి, మంచి మాట ఉంటుంది 20 అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు.
గొప్ప విషయం ఏంటంటే ఈ రోజున కూడా మనం ఎంతగానో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారని ఎంతో సంతోషముతో ఆనందముతో మనము ప్రభువును మహిమపరుస్తున్నాం. పిండి వంటలు, ఇంటికి మంచి మంచి రంగులు, లైటింగ్, స్టార్స్, నూతన వస్త్రాలు, ఎంతో ఆనందం. మన స్నేహితులకు పంచుకుంటాం, మన కుటుంబీకులకు మనం చెప్తాం క్రిస్మస్కి రండి మా ఇంటికేని. ఎన్నో ఎన్నో ఆనందాలు, ఎంతో సంతోషం అనుభవిస్తున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు నామంలో. కొందరు బేదలకు వస్త్రాలు పంచుతున్నారు, కొందరికి బేదలకు ఆహారం పెడతాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడం, ప్రతిరోజు ఆరాధనే ఉంటుంది మనకి. కొందరు క్రిస్మస్ అంటే పంచడం, దేవుని ప్రేమను పంచడం. ఆ పంచుతూ ఉంటారు, వారికి కలిగినవే, ప్రభు ఇచ్చినవే పంచుతూ ఉంటారు. నిన్న చీరలు పంచాం. ఆ దేవుని కృపను బట్టి ఒక 30 మంది విధవరాండ్లకు ఒక సహోదరులు ఇచ్చినటువంటి కానుకను మేము పంచగలిగాం. దేవుని మహాకృప. ఇలాంటి సంతోషాలు చాలా ఉన్నాయి మనం ఆనందించడానికి యేసునామంలో. కానీ దేవుడు ఆనందించాలంటే మన ఆనందం బాగుంది. మనకు ఆనందించడానికి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మన జీవితాల్లో. చెప్పసఖ్యము కానన్ని గొప్ప మేలులు చేశాడు. ఆయన పుట్టుక, ఆయన రావడం, మనల్ని రక్షించడం, మనల్ని ఆయన రక్తముతో కడగడం, తన బిడ్డలుగా చేర్చుకోవడం, ఇవన్నీ ఎన్నో కార్యాలు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషించాలంటే, దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు బాలుడిగానే ఉండి ఆ తొట్టులో ఇంతవరకు అలా ఉంచేద్దామా? అప్పుడు ఆయనకి సంతోషమా? ఇప్పటికీ కూడా స్కిట్లు వేస్తుంటాం మనం స్టేజ్ మీద. చాలా చోట్ల మరియమ్మ గారు చిన్న బాబుని పట్టుకొని, యేసేపు గారు చిన్న కర్ర పట్టుకొని పక్కన నిల్చుంటే దేవదూతలు ఎగురుతూ ఉంటాయి పక్కని. కొంతమంది గొల్లలో వస్తారు, తర్వాత జ్ఞానులు వస్తుంటారు. ఇలాంటి ఆ స్కిట్స్ వేస్తాం, మన సంఘాల్లో వేస్తుంటారు. అయితే ఇంకా బాలుడిగా ఉంచేసి ఆ బాలుడి చుట్టూ మనం ప్రార్థన చేసుకుంటూ గొల్లల్లా తిరుగుదామంటారా? అప్పుడు ఆనందం యేసేకి. ప్రభువుకి సంతోషపరిచేది ఏముంది ఈ క్రిస్మస్లో? నిజమైన క్రిస్మస్ మన జీవితంలో ఎప్పుడు మనం అనుభవించగలం? నిజమైన సంతోషం దేవునికి మన నుండి ఎప్పుడు కలుగుతుంది అంటే, ప్రియులరా, ఆ తొట్టెలో పరుండబెట్టిన యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు గొల్లలు ఆనందించారు. ఈరోజు మనం ఆనందిస్తున్నాం వారిలాగనే. యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య నా కొరకు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా హల్లెలూయా అంటూ చాలా ఆనందంతో పాటలు పాడుతున్నాం. అయితే ప్రియులరా, ఈ రోజున ఆ తొట్టిలో ఉన్న యేసయ్య నీ హృదయమనే తొట్టిలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆ యేసయ్య మనలో, నాలో, మనందరిలో పుట్టాలి. ఆ యొక్క తొట్టె ఎంత శుభ్రం చేయబడింది, ఎంత నీటిగా మార్చబడింది, ఎంత మహిమతో నింపబడింది, ఎంత వెలుగుతో నింపబడింది, ఎంత అందం వచ్చేసిందండి. ఈ రోజున కూడా యేసు ప్రభువుల వారు మనలో జన్మిస్తే మన జీవితానికే అందం, మన బ్రతుకుకే అందం. ప్రియులరా, మన చీకటి వెలుగుగా మారిపోతుంది, మన పరిస్థితులు, ప్రతికూలతలు అనుకూలముగా మారిపోతాయి, అసమాధానం సమాధానముగా మార్చబడుతుంది. ఆయన ఒక మాట అంటాడు, భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలవు సంతోషం, సమాధానకరమైన సువర్తమానం. అందరికీ సమాధానం భూమి మీద. హల్లెలూయా. ఈ సమాధానం మనకి కావాలి. మనం ప్రకటించుకోవడం కాదు, ఆ సమాధానంతో నేను నింపబడాలి, ఆ సంతోషంతో నేను నింపబడాలి. అంటే
క్రిస్మస్ వాతావరణంలో ఉన్నంత వరకే సంతోషం కాదు. ఈ సంతోషం ఆగిపోయే సంతోషం కాదు. ఇది నిత్యము ఉండే సంతోషం. ఇది నిత్యము 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 ఉండే సంతోషం. యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో ఉంటారో వారిలోనే ఆ సంతోషం ఉంది. చూడండి, మహా సంతోషకరమైన సువార్తమానం అంటున్నాడు 10వ వచనంలో. ఆ దేవదూత చెప్తుంది, మహా సంతోషకరమైన సువార్తమానము. అదేంటంటే యేసయ్య పుట్టుక. ఆ తొట్టిలో పరుండ పెట్టబడి చుట్టబడ్డాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి అక్కడ ఆ తొట్టిలో ఉంచబడ్డాడు యేసయ్య. ఈ రోజున మనము మన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే ఆ దేవదూతల సమూహము మనతో ఉంటుంది. హల్లెలూయా. దేవుని సైన్యం అంతా ఉంటుంది. ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభులు వారు మనలో ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్. అప్పుడే యేసయ్య సంతోషిస్తాడు మనల్ని బట్టి. ప్రియులారా, మరి హృదయంలో యేసయ్య ఉండాలంటే, యేసయ్య హృదయంలోకి రావాలంటే, యేసయ్య నాలో పుట్టేశాడంటే సరిపోతుందా? యేసయ్య నాలో ఉన్నాడంటే సరిపోతుందా? యేసయ్య నాలో ఉన్నాడా లేదా, అసలు వచ్చాడా అని తెలియకుండా క్రిస్మస్ చేసుకుంటే యేసయ్యకి సంతోషమా? ప్రియులారా, హృదయములో ఉన్నవన్నీ బయటికి తీసేసేయాలి. హృదయములో ఉన్నది, దేవునికి ఇష్టము లేనివి ఏవైతే నిండి ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసేసేయాలి. దేవునికి ఇష్టమైనవి, ఇష్టము లేనివి ఏవి ఎంచకుండా దేవునికి ఇష్టమైనది ఏదైతే నువ్వు చేసి హృదయంలో నింపుకుంటావో అప్పుడు యేసయ్య నీ హృదయంలో జన్మిస్తాడు. మన హృదయంలో జన్మిస్తాడు. నా హృదయంలో జన్మిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఈ రోజుకి క్రీస్తు జన్మించలేదు, కానీ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. వారి జీవితంలో క్రీస్తు లేడు, వారి ఇంట్లో క్రీస్తు లేడు, వారి కుటుంబంలో క్రీస్తు లేడు, కానీ క్రిస్మస్ సంబరాలు మాత్రం మీదని స్టార్ కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని విశ్వసించాం, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చినామో అప్పటి నుండి మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, మన జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ పశువుల తొట్టిలో ఎంత దేవుడు ఆ తొట్టిలో పరుండబడి ఆ తొట్టికి ఎంత విలువ వచ్చిందో, ఈరోజు మనలోకి వస్తే యేసయ్య మన జీవితాన్ని మార్చాడని ఆ సాక్ష్యం అందరూ చూచినప్పుడు వారు ప్రభువును మహిమపరచాలి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒక నక్షత్రం నడిపించింది. 9వ వచనంలో చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక నక్షత్రమును మనం చూస్తున్నాం. ఆ నక్షత్రం పని ఏం చేస్తుందంటే, యేసయ్య ఉండే స్థలానికి అది వెళ్తుంది, దేవుడుండే స్థలానికి వెళ్తుంది. దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు అనేకులకు ఆ త్రోవను చూపిస్తుంది. దేవుడుండే దగ్గరికి, దేవుడు
ఎక్కడ పుట్టాడు ఆ బాలుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ శిశువు ఉన్న ఆ స్థలము వరకు ఆ నక్షత్రం ప్రయాణం చేస్తుంది. ఆ నక్షత్రం ఈ రోజున నేనై ఉండాలి, మీరై ఉండాలి, మనమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, నక్షత్రము చూచిన వారు ప్రయాణం చేయగలిగారు, ముందుకు సాగగలిగారు. ఈరోజు సమాజంలో దేవుని నమ్ముకున్నామన్న వారు అనేకులకు మార్గదర్శకులుగా, ప్రభువుకి మాదిరిగా బ్రతుకుతూ, వాళ్ళకి ప్రభువును చూపిస్తూ, మన మాదిరికరమైన జీవితాలతో వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి. చాలామంది ప్రియులరా, ఇంకొక విషయం, ఈ స్టార్ వెలిగిస్తారు, వాళ్ళు వెలగరు. స్టార్ వెలుగుతూ ఉంటుంది, నక్షత్రాలు వెలుగుతూ ఉంటుంది, ఆ చుక్కలు వెలుగుతూ ఉంటుంది, కానీ వారి జీవితాలు వెలగవు. చీకటిమయం, అంధకార స్థితి, భ్రమలో బ్రతికేస్తుంటారండి. ప్రియులరా, ఈరోజు ఆ వెలుగు స్టారు నువ్వే ఉండాలి, మనమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ నక్షత్రానికి ఉన్న విలువ ఏంటంటే, గొప్ప సాక్ష్యం ఉంది ఆ నక్షత్రానికి. ఆ నక్షత్రము చూచి చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, చూడండి మంచి మాట అండి, ఎవరైతే ప్రభు నడిపించే నక్షత్రముగా ఉంటారో, ఒక విశ్వాసిగా ఉంటారో, ప్రభువు ఎన్నుకున్నటువంటి నక్షత్రము, ఆ నక్షత్రం ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ప్రభువు కొరకు సాక్షిగా మారిపోయిన నక్షత్రం, ఆ నక్షత్రమును చూసిన వారు అత్యానంద భరితులై, అత్యానందముతో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నక్షత్రంలాగా నువ్వు ఎవరికైనా ప్రభువును పరిచయం చేసావా? ఎప్పుడైనా ప్రభు గురించి మనం చెప్తున్నామా? ప్రభు గురించి మనం ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తున్నామా? హృదయం దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిది నీ హృదయంలో క్రీస్తు జన్మించాలి అంటే. రెండవది నీ సాక్ష్యం ఉండాలి, అనేకులకు నడిపించే నక్షత్రం నువ్వై ఉండాలి. ఇంటి మీద స్టారు వెలిగించినా, ఇంటి చుట్టూ చుక్కలు వెలిగించినా, ఎన్ని లైటింగ్లు పెట్టుకున్నా నువ్వు వెలకపోతే అది దేవునికి సంతోషము ఉండదు. తొట్టులో పొరండు పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుల వారి వైపు చూసుకుంటూ నాట్యాలు ఆడుతూ స్కిట్లు వేసుకున్నంత మాత్రాన ప్రభువుకు సంతోషం రాదు. నీ హృదయంలో ఆయన జన్మించాలి. ఆయన జన్మించాలంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలి. హృదయంలో ఉన్నది దేవునికి ఇష్టం లేనివన్నీ బయటికి వేయబడాలి. నీ ఇష్టాలు, నీ చిత్తాలు, నీ ఆలోచనలు, ఈ లోక సంబంధమైన పనికిరానివన్నీ కూడా హృదయంలో పెట్టుకుని, యేసు నేడే జన్మించాడు అంటే ఎక్కడ జన్మించాడో కూడా నీకు తెలియదు. యేసు ప్రభువారు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఆ క్రిస్మస్ నీకు మాత్రమే ఆనందం, కానీ దేవునికి ఆనందం ఉండదని ప్రభువు తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఆ నక్షత్రమును చూచిన వారు, అంటే ఆ నక్షత్రము నడిపిస్తుంది అనేకులకు. సువార్త చేసే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రం. ఈ ఆనందాన్ని ప్రజలకు పంచుతావు. ఎప్పుడు? ఈ క్రిస్మస్ నెల మాత్రమేనా? డిసెంబర్ నెల మాత్రమేనా? లేదు. ఈ సంతోషం నిత్య ఆనందం. ఇది మహా సంతోషం. ఇది ఏదో కొద్దిపాటి సంతోషం, ఒక గంట గడి ఉండి ఆగిపోయే సంతోషం కాదు. నిత్యముండే సంతోషం, నిత్యము సంతోషం, మహాసంతోషం కలిగిన వ్యక్తిగా, మహాసంతోషం కలిగిన స్టారుగా, వెలిగే స్టారుగా నువ్వు ఉండగలిగితే, నడిపించే స్టారుగా నువ్వు ఉండగలిగితే, నిత్యము మన జీవితాల్లో క్రిస్మసే. నిత్యము నా జీవితంలో క్రిస్మసే. నిత్యము నేను ప్రభువుకి సువార్థికునిగా, ఒక పాత్రగా మారిపోవడమే, అదే నిజమైన క్రిస్మస్. ప్రభువు మెచ్చుకునే క్రిస్మస్, ప్రభువు ఆనందించే క్రిస్మస్. ఎంతమందికి మనం సువార్త చేశాం? ఎంతమందికి మనం క్రిస్మస్ ఆనందాన్ని పంచుతున్నాం? ఎంతమందికి మనం దేవుని గొప్పతనం గురించి చెప్పుతున్నాం? ఆ పుట్టుక, ఆ స్థలానికి ఆ నక్షత్రం నడిపించింది ఆ జ్ఞానులను. ఆ వెలుగు, మహా వెలుగు నడిపించింది దేవుడు. ఆ దూత చెప్తున్న మాట, ఆ దూత
చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత గొల్లలు వెళ్ళారు, యేసయ్య దగ్గరికి వెళ్ళి పూజించారు. ఈ రోజున అనేకులకు మనం క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం మనం అనిపించడమే కాదు, అనేకులకు పంచేవారముగా ఉండాలి. మనలో క్రీస్తు జన్మించాడు అని నేను సంబరపడిపోతే సరిపోదు, అనేకుల హృదయాలలో క్రీస్తు జన్మించేటట్లుగా చేయాలి. క్రీస్తును ఎరగని వారికి క్రీస్తును పరిచయం చేయాలి. రెండవది, సాక్ష్య జీవితం కలిగిన వారుగా. ఆ సాక్ష్య జీవితం ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలు, ప్రభువు నమ్ముకున్న బిడ్డలు, ప్రభువును చూపించే బిడ్డలు, ఇదిగో అక్కడ ఉన్నారు పలానా స్థలంలో, ఆ నక్షత్రాన్ని చూస్తున్నారు అందరూ, ఆ నక్షత్రం కనిపిస్తుంది అందరికీ. లోకంలో ఎవరిని పట్టించుకోరు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటేనే అందరి దృష్టిలో మనం పడతాం. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలంటేనే లోకం చూస్తుంది, ఇలా చూస్తుంది మన వైపు, అన్నీ గమనిస్తుంటుంది. మనం ఏది చేసినా గమనిస్తుంది. ఆ స్టార్ వైపు చూసి ప్రయాణం ఎలా చేశారో ఈరోజు లోకం క్రైస్తవుడి వైపే చూస్తుంది, దేవుని సంఘం వైపు చూస్తుంది, దైవజనుల వైపు చూస్తుంది. లోకంలో ఎక్కడ ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని అక్రమాలు జరిగినా, ఎన్ని దొంగతనాలు జరిగినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దేవాలయాల్లో, కర్ణాటక రాష్ట్రంలో అనుకుంటా, అక్కడైతే ఒక దేవాలయంలో ఎంతోమందిని చంపి పడేశారు. అలాంటివి ఏవి బయటికి రావు, అస్సలు కనబడదు ప్రజలకి. అక్కడికి మీడియా వెళ్ళదు, న్యూస్లో రానివ్వరు, అది రాజకీయం చేసేస్తారు దాన్ని. కానీ సంఘంలో చిన్న పొరపాటు జరిగిందా, వీడియో తీస్తా, మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. పాస్టర్ గారు తప్పు చేస్తే వచ్చేస్తుంది. ఏదైనా విశ్వాసులు, యేసుదాసు అనే వ్యక్తి దొంగతనం చేశాడు అని పెడతారు. యేసు అనే పేరే చాలా వాళ్ళకి వాడుకోవడానికి, కించపరచడానికి. అయితే మనం ఏం చేయాలి? వెలుగుగా మారిపోతే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, యేసుక్రీస్తు ప్రభునికి మన జీవితంలో యేసయ్య జన్మించాడనే ఆ సువర్తమానముగా నా జీవితమే మారిపోతే ఒక సాక్ష్య జీవితముగా ఎంతో అద్భుతం, ఎంతో ఆనందం నాలో ఉంటుంది. నేను నమ్మిన దేవుడు నా నిమిత్తమై ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటాడు. ఇదిగో ఫలానా వ్యక్తి నా బిడ్డ, ఫలానా వ్యక్తి నా కుమార్తె, ఆమె నా కొరకు నిజంగా నా కొరకు నన్ను వెంబడించిన వ్యక్తి అని ప్రభు ఎంతగానో ఆనందిస్తుంటాడు. అదే నిజమైన క్రిస్మస్. ప్రియులరా, చిన్న చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. ఒక తండ్రికి 3 కొడుకులు పుట్టారు. ఒక పెద్ద కొడుకు పేరు బుజ్జిగా పుడితే చక్కగా అందంగా పుట్టాడు ఆ బాబు పెద్దోడు, ఆడికి బంగారం అని పేరు పెట్టాడు. రెండో కొడుకు ఆ పెద్ద కొడుకు కంటే కొద్దిగా అందహీనంగా పుట్టాడు, సమలచాయిగా. పెద్ద కొడుకు తెల్లగా బుజ్జిగా పుట్టాడు, ఆడి పేరు బంగారు. రెండో కొడుకు పేరంట వెండి అని పేరు పెట్టాడంట. ఆ పెద్ద కొడుకు కన్నా ఈ అబ్బాయి కొద్దిగా బాగోలేదని ఈ బాబు, ఈ చిన్నోడు రెండో వాడికి వెండి అనే పేరు పెట్టాడంట. మూడో కొడుకు పుట్టాడంట. మూడో కొడుకు నల్లగా తపాలాగా పుట్టాడంట, నల్ల తపాలాగా పుట్టాడంట. ఆ నల్లగా పుట్టిన వ్యక్తికి చీకటి అని పేరు పెట్టారంట. మొదటి కొడుకు పేరేమో బంగారం, రెండో కొడుకు పేరేమో వెండి, మూడో కొడుకు పేరేమో చీకటి. తండ్రి మరణ పడకలోకి ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. పెద్ద కొడుకుని పిలుస్తున్నాడంట, కొడుకా కొడుకా నాతో రా, నాతో రా, నాతో రా అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి పెద్ద కొడుకు బంగారం అన్నాడంట, నాన్న నాన్న, నేను నీతో వచ్చేస్తే, నువ్వు ఎలాగా చనిపోతున్నాను, నేను నీతో వస్తే నేను చనిపోతాను,
నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరు చూసుకుంటారు నాన్న, నేను రాను నాన్న అని చెప్పేసి పెద్ద కొడుకు తప్పించుకొని వెళ్ళిపోయాడంట. రెండో కొడుకు ఉన్నాడు, రెండో కొడుకు పేరు వెండి. ఆ కొడుకుని కూడా పిలిచాడంట. వెండి అనగానే వచ్చాడంట. నాన్నగారు అనగానే, నాన్న నేను చనిపోతున్నాను, చివరి దశలో ఉన్నాను, రానన్నా నాతో పాటు నువ్వు వచ్చినానా, నేను చాలా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నానా, నేను ఒక్క నెల నాకు ఇష్టం లేదు నానంటే వెండి అన్నాడంట. నాన్న చనిపోతే నువ్వు చనిపోతున్నావు కానీ నేను రాను, నేను చాలా రోజులు బతకాలనుకుంటున్నానని వెండి కూడా వెళ్ళిపోయిందంట. ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నది, తండ్రి మాట్లాడింది పక్క నుంచి మూడో కొడుకు వింటున్నాడంట. మూడో కొడుకు పేరు ఏం పేరండి? మూడో కొడుకు పేరు చీకటి. చీకటి పేరు బాగుంది కదండి. వాడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఆ చీకటి వచ్చి నాన్న దగ్గరికి నిలబడి, నాన్నగారు పెద్ద నీకు పిలిచారు రానన్నాడు, చిన్న నీకు పిలిచాడు రానన్నాడు, నేను మాత్రం ఖచ్చితంగా నీతోనే వస్తాను నాన్నగారు అంటున్నాడంట. ఒరే నువ్వు వద్దురా, నువ్వు వెళ్ళిపోరా అంటే, అయ్యయ్యో నేను ఒప్పుకోను నాన్నగారు, నేను వచ్చేస్తాను మీతోనని చెప్పేసి అంటే నాన్న అంటున్నాడంట, వద్దునైనా నువ్వు రాకు, నాతో నువ్వు రావద్దు అంటున్నా కానీ నాన్నగారికి వెళ్ళి గట్టిగా పట్టుకొని నేను వచ్చేస్తానని చెప్పి అది ఆ చిన్న కొడుకు అంటున్నాడంట. ఈ యొక్క ఉపమానం అంటే ఈ యొక్క కథ భావం ఏంటంటే, ప్రియులారా, మన లోకంలో మనము ఉన్నప్పుడు మనతో బంగారం, వెండి, ఆస్తులు, పాస్తులు, సంపాదన మనం పోయేటప్పుడు ఏది రాదు, మనం అనుకునేది ఏది రాదు. కానీ ఒకటి వస్తుంది, ఏంటంటే చీకటి, అనగా పాపపు క్రియలు. మన వెనక వచ్చేది మన క్రియలు వస్తాయి, పాపం వస్తుంది, పాపము వస్తుంది, జాగ్రత్త. 2025 సంవత్సరాల క్రితము పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులు అయిన వారు పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన రక్షించడానికి వచ్చాడు. నమ్ముకున్న తర్వాత కూడా పాపిగా ఉండి, నమ్ముకోక ముందు కూడా పాపిగా జీవించడానికి యేసు ప్రభువు నిన్ను రక్షించలేదు. ఆ పాపము జాగ్రత్త, నిన్ను విడవదు, నీతోనే ఉంటుంది. ఈ లోకంలో అన్నీ విడిచిపెట్టిపోతాం, కానీ పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు నడవడికలు, పాపపు జీవితం, అదేదైతే ఈ భూమి మీద మనిషి చేస్తూ జీవిస్తున్నాడో అది ఖచ్చితంగా మనిషిని పట్టుకుంటుంది, తీర్పులో నిలబెడుతుంది, లెక్క చెప్పాలి దేవుని దగ్గర. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు క్రీస్తును కలిగిన వ్యక్తివైతే నువ్వు పాపాన్ని జయించగలవు. యేసు అంటాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? సవాలు విసురుతున్నాడు. పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది క్రీస్తు లోకానికి, సర్వలోకానికి ఇస్తున్నటువంటి సందేశం. నేను ప్రేమ అన్నాను కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి, నేను వెలుగై అన్నాను కనుక మీరు వెలుగే. ఇది నిజమైన క్రిస్మస్ అండి. దేవుడు మనందరికీ కూడా ఎంతో గొప్ప ధన్యతను, భాగ్యాన్ని ఇచ్చాడు. మీరందరూ క్రీస్తుని కలిగి ఉన్నాం, మనమందరం క్రీస్తు కలిగి ఉన్నాం. మనలో క్రీస్తు జన్మించాడని నేను విశ్వసిస్తున్నాను. మనందరిలో క్రీస్తు జన్మించాడు. అయితే ఒకవేళ క్రీస్తు ఆ తొట్టులోనే ఉన్నాడు అనుకుంటూ భ్రమలో ఉంటూ క్రిస్మస్ ఆనందంలో పాలు పొందాలనుకున్న వారు ఎవరైనా మన చుట్టుపక్కల కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వారికి మనం నిజమైన క్రిస్మస్ని పరిచయం చేయాలి. అదే క్రీస్తు వారి హృదయంలో పుట్టడం, జన్మించడం. మనం సువార్త ప్రకటించాలి, వారిని బలపరచాలి, ప్రభు వైపు త్రిప్పాలి. దేవుడు ఈ మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు ధనరాజయ్య గారికి, అమ్మగారికి వందనాలు. ఈ మాటలు ఇంతవరకు విన్న సేవకులకు, సేవకురాండ్లకు, సహోదరులకు ప్రభునామాలు వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.
మరొకసారి అమ్మగారికి హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్ ఆమేన్. రారండి మిత్రులార యేసుని చూడా, రారండి మిత్రులార యేసుని చేరా, పాపము క్షమించును మోక్షము దయచేయును, పాపము క్షమించును మోక్షము దయచేయును. రారాజు యేసు, రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా, బెత్లెహేము పురమందునా, యూదయ దేశమందునా, బెత్లెహేము పురమందునా. రారాజు యేసురాజు జననము. మరణ అవస్థలో పాపము ద్వారా మరణము ప్రవేశించగా, పాపము మరణము శాపమై సర్వలోకములో సంక్రమించగా, ధృవతార ఆకాశాన సింహాసనము విడిచి, మహిమను విడిచి తను తాను రిక్తునిగా చేసుకొని దీనుడిగా, అదిగో 2000 ఏళ్ల క్రితము బేతలేము పురము, ఎక్కడి నుండో నజరేతు అనే గ్రామము నుండి, పట్టణము నుండి చీకటి రాత్రి పరిశుద్ధ దంపతులు మరియమ్మ తల్లి, యోసేపు గారు గాడిద మీద మరియమ్మ తల్లిని కూర్చోబెట్టుకొని అనేక అవస్థలు పడుతూ చలి రాత్రి అర్ధరాత్రి వేళ బేతలేము పురముకు చేరుకున్నారు. బేతలేము పురము కిక్కిరిసిపోయి ఉన్నది. అప్పటికే అందరూ చేరుకున్నారు. ఏ ఇల్లు చేర్చుకోలేదు, ఏ ఇంటి వారు చేర్చుకోలేదు. చివరికి సత్రమే గతి అయింది, దిక్కయింది. యేసురాజు జననములో సత్రమే దిక్కయింది. పుట్టిన ప్రభువును పొత్తిగుడ్డలతో చుట్టారు. అక్కడ పశువులు నీళ్లు తాగే తొట్టి, ఆ తొట్టి శుభ్రం చేస్తున్నారు యోసేపు గారు. ఆ తొట్టిలో ప్రభువును పవలింప చేయుటకు. ఆ తొట్టి నీ హృదయమే, నీ జీవితమే అయితే ఎంత బాగుంటుంది. నా హృదయమే, నా జీవితమే అయి ఆ తొట్టి మహిమ గల ప్రభువు మన తొట్టిలో పరుండుట మనకెంత భాగ్యము, ఎంత గొప్ప ధన్యత. రారండి ప్రియులారా, యేసుని చూద్దాము, యేసుని చేరుకుందాం. జీవము కల వెలుగు ప్రదాత, జీవమిచ్చు జీవవాక్యము. 400 సంవత్సరాలు అది వరకు ఒక్క ప్రవక్త లేడు, దేవుని స్వరము వినిపించటం లేదు. ఒక రకంగా చెప్పాలనుకుంటే లోకం వైపు దేవుడు చూడటం మానేశాడు. 400 సంవత్సరాలు మరలా కనికరము గల ప్రభు, ప్రేమ స్వరూపి, ప్రేమించి లోకాన్ని తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆయనయందు నమ్మకముంచి, విశ్వాసముంచి లోకము నశించకుండా లోకము నిత్య జీవము పొందుకొనున్నట్లు ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పుట్టించాడు. ఆ పశువులు తాగే తొట్టి, అక్కడ వాతావరణము కేవలము అపరిశుభ్రంగా,
కంపు కొట్టుకొని ఆ మూలన అప్పుడే ప్రసవించిన మరియమ్మ తల్లి, ఆ పశువుల తొట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడిన ప్రభు, ఆహా, నీ జీవితము కూడా వెలిగించబడటం లేదా? వెలుగుతో నింపబడటం లేదా? పరిశుద్ధమైన జీవపు వెలుగు, పరిశుద్ధత. పాపము నిండిన జగములో పరిశుద్ధుడు జన్మించాడు, పరిశుద్ధత తీసుకొని వచ్చాడు. పరిశుద్ధత అనగా ఏమి? శుభ్రమైన వాతావరణం, పరిసరాలు శుభ్రముగా, ప్రత్యేకముగా, పాప పంకిలమై పాపము చేత మునిగిపోయి ఉన్న లోకమునకు వేరుగా యేసయ్య కలిగిన బిడ్డలు, క్రీస్తు వారలు, ఇదిగో ఎలుగెత్తి మనకు బోధపరిచిన ఎలీషా గారి వలె ఆ బోధ సారాంశం యేసును కలిగిన జీవితాలు, యేసును కలిగిన జీవితాలు, యేసు పుట్టిన జీవితాలు, ఆ పరిశుద్ధత, ఆ వెలుగు ఉద్భవించిన జీవితాలు, చక్కటి మాదిరికరమైన ప్రసంగమే చేశారు, వాక్యమే బోధించారు. పాస్టర్ ఎలీషా గారు, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా, మిమ్మను, మీ సేవా పరిచర్యను, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దేవుడు దీవించునుగాక. ఆమేన్. పాస్టర్ ఎలీషా గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆమెన్, ఆమెన్. అన్నజోనమ్మ గారు, అమ్మగారు మీరు చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరొకసారి ఈ దినము మా కుటుంబంలో వెలిసిన ధృవతార హిమశ్రీ అమ్మ గారికి విషయం చెప్పండి. విషయం చెప్పిన తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థనతో, ఆశీర్వాదంతో అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఇంతటితో తెలుగు సభ ముగుస్తుంది. అన్నజనమ్మ గారు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, జీవంగానైనా ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాకు దయచేసి నీ జీవ వాక్కులతో ప్రభా ప్రతి దినవ తండ్రి మిమ్మల్ని బలపరుస్తుంది నాయన. ఇంతవరకు తండ్రి దేవా మా జీవితంలో నాయన నువ్వు మాకు చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు నీ పాదాలు వేలాది స్థుతి స్తోత్రం ప్రభా నాయన. నీ దాసుని ద్వారా ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకు నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో ప్రభా నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానం అంటే నీవు మా హృదయంలో పుట్టి ప్రభా మాలో నివాసము చేస్తేనే తండ్రి నాయన మహా సంతోషము తండ్రి. అత్యంత భరితలై మేము ఈ లోకంలో నాయన ముందుకు కొనసాగుతాం తండ్రి దేవా నాయన. నిజమే తండ్రి నాయన, ఆచార రీతిగా కాకుండా ప్రభా ఆత్మీయంగా ప్రభా మేము క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి తండ్రి నాయన ప్రతి కుటుంబంలో తండ్రి నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానం దయచేయి ప్రభా నాయన. నీ పుట్టుక ద్వారా తండ్రి మాకు ఇచ్చిన విమోచన కొరకు, నీవు ఇచ్చిన రక్షణ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రభా స్తుతియాగము చేస్తూ ప్రభా ఎల్లవెడలా ప్రభా నీ నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్నైనా నీ కృపను మాకు దయచేయం తండ్రి నాయన. నీకును దేవా దాసుని యొక్క పరిచయం ప్రభా బహుగా దీవించి ఆశ్రయించు ప్రభా నైనా సహాయం దయచేతండి నైనా. మీట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు పేరు వరుసను దీవించి ఆశ్రయించు ప్రభా తండ్రి నాయన. ధనరాజయ్య గారికి ఇచ్చిన గొప్ప విడుదల స్వస్థ కొరకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకును నాయన సంపూర్ణ విడుదల దయచేయి ప్రభా. మరి ఈ రోజు తండ్రి నాయన హిమశ్రీ గారి యొక్క బర్త్డే ప్రభా నాయన ఒక నూతన సంవత్సరం ప్రభా దయా కిరీటంగా దయచేసిన తండ్రి. ఇన్ని సంవత్సరం ప్రభా నీ కాపుల, నీ భద్రత, నీ సంరక్షణ దయచేసి ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేసి నాయన దేవా ప్రతి విషయంలో ప్రభా నువ్వు చారిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు నీకు వేలాది స్థుతి స్తోత్రం ప్రభా నాయన దేవా. ఇక మిగిలిన కాలం అంతా ప్రభా దేవా నీ నామమును కనపరుస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా విశ్వాసం స్థిరపడే బలపడే అనేకులకు తండ్రి నాయన దేవా మేమందరము తండ్రి గొప్ప
వెలుగు బిడ్డలుగా, మాదిరిగా ఉన్న బిడ్డలుగా, నీ నామమును కనపరిచే బిడ్డలుగా మా జీవితాన్ని స్థిరపరచండి తండ్రి. దాసురాలను దీవించండి ప్రభా. నాయన ఇచ్చిన 2 కుమార్తెల కొరకు నాయన నీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన ఉద్యోగం కొరకు నీకు స్తోత్రం తండ్రి. వారి పనిపాట్లో సకల కార్యములు ఇంతవరకు నడిపిస్తున్న గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి. ఇమ్మానుయేలుగా ఉండి తండ్రి నాయన నూతన సంవత్సరం ప్రభా, నూతన దేవుని, నూతన ఆశీర్వాదములు, ఆరోగ్యం, ఆయుష్కాలం, శాంతి, సమాధానం దయచేదండి నాయన. బలపరచండి ప్రభా. నాయన దేవా మేమందరం తండ్రి జీవించినంత కాలము తండ్రి ఇలాగ ఒకరినొకరు పురికొల్పుకుంటూ ప్రభా ఇంకా ఎక్కువగా తండ్రి మా విశ్వాసం అభివృద్ధి పరుచుకొని నీలో వేరుపడిన జీవితాలు మాకు దయచేయం తండ్రి. కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇంతవరకు నడిపిస్తున్న దేవా అయినా ఈ సంవత్సరం అంతంలో మేము ఉన్నాము తండ్రి. ఎంత ఆశ్చర్యకరంగా తండ్రి, ఒక్కొక్క దినం ఒక్కొక్క నెల ప్రభా కంటి పాపులు మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీ పాదాలకి స్తోత్రం తండ్రి. రాబోయే రోజుల్లో కూడా తండ్రి మేము ఇంకా ఎక్కువగా తండ్రి నాయన నీలో మేము ఆనందించి, నీలో మేము అంటుకట్టపడి ఫలభరితమైన జీవితాలు మేము జీవించి ప్రభా నాయన నీలో మేము సంతోషించి తండ్రి, ఆనందించి నాయన అనేకులకు తండ్రి నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము వాడబడ్డానికి సహాయం దయచే తండ్రి నాయన. ఇంతవరకు తండ్రి నాయన మా కుటుంబాలని ప్రభా నువ్వు కాచి కాపాడుతున్న దేవానికి స్తోత్రం తండ్రి నాయన. సహాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరం భద్రపరచాలని దేవా. మరి సహోదరికి నాయన నూతన బలం, నూతన శక్తిని, ఆరోగ్యం, ఆయుష్కాలం దయచేసి నాయన నీ కృపలో భద్రపరిచి సంవత్సరం అంతట్లో ప్రభా నడిపించిన దేవా. ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ప్రభా నీ ఆత్మతో నింపి ప్రభా నీ కృపలో భద్రపరచవాలని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. చక్కగా ప్రార్థించిన అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్న అమ్మగారికి వందనాలండి. థ్యాంక్ యూ అమ్మా. హిమశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే అమ్మా. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ విత్ హిస్ గ్రేస్ అండ్ పీస్. దేవుని సమాధానము, సంతోషము దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు వందనాలు. థ్యాంక్ యూ. సుదర్శన్ గారు వందనాలు. అందరికీ పేరు పేరున వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మగారికి మరి ఒకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. చక్కని వాక్యము బోధించిన అయ్యగారు ఎలీషా గారు ఆశీర్వాదం తీసుకుందామండి. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సంధి ఆయన రాకడ పర్యంతరము సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక సంఘముతోనూ అనుదినము ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ సేవకుల సమూహము సహోదరులతోనూ, ముఖ్యంగా ధనరాజయ్య గారు, హిమశ్రీ అమ్మగారు వారి కుటుంబంతోనూ, ముఖ్యంగా ఈ రోజున పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి అమ్మగారు హిమశ్రీ అమ్మగారికి నిత్యము దేవుడు కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి.